చూస్తూ ఉన్నాడు, ఏం చేయాలో డిసైడ్ చేస్తూ ఉన్నాడు. నీలాగా నాలాగా ఆవేశపడ్డగా అన్నిటినీ ఎరిగి నీ కథను ఏ మలుపు తిప్పాలో నిర్ణయించే ఉన్నాడు. ఏ విధంగా నీ వేదనకు సమాధానం ఇవ్వాలో సిద్ధపరిచే ఉన్నాడు. నువ్వు ఇది నమ్మాలి అంటాడు. నిన్నంటూ దేవుడు తీసుకొచ్చి కొన్ని ఒత్తిళ్లలో గుండా తీసుకెళ్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ లైఫ్, నీ ఫ్యూచర్ బెస్ట్గా ఉండాలని దేవుడు డిజైన్ చేశాడు. అర్థమైందా? నీ ఫ్యూచర్ ఆశీర్వాదకరంగా ఉండాలని నిన్ను ముళ్ళ బాటలో గుండా తీసుకెళ్తున్నాడు దేవుడు. మల్లె పూల బాటలో కాదు, కాళ్ళ కింద చల్లగా సువాసనగా మెత్తగా ఉండటానికి. మల్లెపూలు కాదు, ముళ్ళ బాటలో గుండా తీసుకెళ్తాడు. అబ్బో నడవలేకపోతున్నానయ్యా అంటే ఆయన అరచేతులు అడ్డం పెడతాడు అవసరమైతే. నువ్వు దాని గురించి చింత వదలనంత వరకు నేను పట్టించుకోను, వదిలేయి. అప్పుడు చూడు, నువ్వు దాని గురించి మళ్ళీ ఆలోచన చేసి గందరగోళం అయ్యావంటే మాత్రం నువ్వు వదలనట్టే. నన్ను నమ్ముతున్నావుగా, భరోసా ఉంచావుగా, అప్పచెప్పావుగా, వదిలేయగా, నేను చూసుకుంటా. నమ్మకం ఉందంటావు, పాటలు పాడతావు, అంతా నీదే అంటావు. మళ్ళీ ఈ వ్యవహారం ఏంది?